అందరికీ నమస్కారం. ఈరోజు పెళ్ళిళ్ళ గురించి, ఎందుకంటే మ్యారేజ్ అనేది వన్ టైం ఫెస్టివల్, మళ్ళా చేసుకునేది కాదు. సో 8, 17, 26 పుట్టిన వాళ్ళకి మ్యారేజ్కి ఏ నంబర్స్ గుడ్, ఏ నంబర్స్ బ్యాడ్. చాలామందికి ఒక అపోహ ఉంది, 8 పుట్టడం అంటే శని అని. శని బలం చాలా అవసరం అండి. శని బలం పాజిటివ్గా ఉంటే ఎడ్యుకేషన్లో బాగుంటాం, జాబ్లో బాగుంటాం, బిజినెస్లో బాగుంటాం, రాజకీయ రంగంలో బాగుంటాం. శని వీక్ ఉంటే పనులు లేట్ అవుతాయి, డిలేస్, డిస్టర్బెన్సెస్, మెంటల్ టెన్షన్స్, యాంగ్జైటీస్, హెల్త్ ప్రాబ్లమ్స్. సో శని బలం మనకు బలంగా ఉండాలంటే 8, 17, 26 పుట్టిన వాళ్ళు ఒకసారి పేరు చెక్ చేసుకొని, పేరులో రాంగ్ నంబర్స్ ఉంటే, రాంగ్ ఉంటే ఏముంది, నా భాషలో పేరే మంత్రం, మంత్రం ఇచ్చుకుంటూ దైవబలం. నెగ్లెక్ట్ చేయకండి, రిస్క్ తీసుకోకండి. సో 8 అనేది అష్టలక్ష్మిలు, మనీ విపరీతంగా ఉంటుంది. లైక్ 8 పుట్టిన రాజశేఖర్ రెడ్డి, రేవంత్ రెడ్డి, అల్లు అర్జున్, 17 నరేంద్ర మోడీ, ఎంజీఆర్, కేసీఆర్, 26 రవితేజ అండ్ ఈవెన్ మన్మోహన్ సింగ్ గారు. సో ఈ డేట్లో పుట్టిన వాళ్ళు మొండి వాళ్ళు, ఎంత కష్టమన్నా చేయగలరు, ధైర్యంగా ముందుకెళ్తారు. అండ్ 8లో పుట్టి పేరులో నంబర్స్ బాగాలేకపోతే డిలేస్ ఉంటాయి, ఇది నిజం. నంబర్స్ బాగున్న వాళ్ళే ఘన విజయాలు సాధిస్తారు. సో 8 సిరీస్ వాళ్ళకి 2 శత్రువులు, 1, 10, 19, 28లో పుట్టిన వాళ్ళతో మ్యారేజ్ చేయకూడదు. అదేవిధంగా ఒక 8లో పుట్టిన వాళ్ళు ఇంకొక 8లో పుట్టిన వాళ్ళు మ్యారేజ్ చేసుకోకూడదు. అదేవిధంగా 9, 18, 27. సో ఈ డేట్లో అవాయిడ్ చేయాలి. 1, 10, 19, 28, 8, 17, 26, 9, 18, 27 అండ్ 8, 17, 26 పుట్టిన వాళ్ళు మ్యారేజ్ డేట్స్కి 8, 17, 26 వద్దు, 9, 18, 27 వద్దు, అండ్ 13వ డేట్ కూడా వద్దు. ఈ డేట్స్లో మ్యారేజ్ చేసుకుంటే పర్సనల్ లైఫ్లో చాలా ఇబ్బందులు, మనస్పర్ధలు, కొట్లాట్లు వస్తాయి. సో ఇక్కడ మిగతా డేట్స్ లైక్ 2వ డేటు, 3, 5, 6, 7 మ్యారేజెస్ చాలా బాగుంటాయి 8, 17, 26కి. సో ఓన్లీ డేట్స్ బట్టి చెప్పినవి ఇవి. ఇంకా లోపలికి వెళ్ళాలంటే అమ్మాయి పేరు బలం ఎంత, అబ్బాయి పేరు బలం ఎంత, అసలు అమ్మాయి పేరులో నెగిటివ్ నంబర్స్ ఉన్నాయా? నెగిటివ్ నంబర్స్ ఉంటే ఖచ్చితంగా కరెక్షన్ చేసుకోవాలి. అండ్ కంపాటిబిలిటీ బాగున్నప్పుడే మ్యారేజెస్ చేసుకుంటే, ఒకవేళ అమ్మాయి 1లో ఉండే అబ్బాయి 6లో ఉంటే కొట్లాట్లు, అమ్మాయి 2లో ఉండే అబ్బాయి 9లో ఉంటే కొట్లాట్లు, అమ్మాయి 3లో ఉండే అబ్బాయి 6లో ఉంటే కొట్లాట్లు, అమ్మాయి 4లో ఉండే అబ్బాయి 9లో ఉంటే విపరీతమైన కొట్లాట్లు, అమ్మాయి 5, అబ్బాయి 3, అమ్మాయి 6, అబ్బాయి 3. సో అమ్మాయి 8, అబ్బాయి 1, 8కి 1కి పడదు. అమ్మాయి 9, అబ్బాయి 2 కానీ 8 కానీ. ఈ కాంబినేషన్స్లో లేకుండా మ్యారేజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. పేరు బలం బాగాలేకపోతే 100% జాతకంలో ఉండే తారుమారు అయిపోతుంది. నా భాషలో పేరే మంత్రం, మంత్రం = దైవబలం. మనకు మొదటి పండగ నామకరణం. నెగ్లెక్ట్ చేయకండి. పేరులో రాంగ్ నంబర్స్ ఉంటే వెంటనే నా అపాయింట్మెంట్ తీసుకోండి. నేను మీ పేరులో చక్కటి గైడెన్స్ ఇవ్వడం, సొల్యూషన్ ఇవ్వడం, ఇవి ఫాలో అయితే మీ లైఫ్ అంతా కూడా పండగలాగా ఉంటుంది. సో నా ప్రోగ్రామ్ చూశారు కదా, ఈ ప్రోగ్రామ్ చూసి నా అపాయింట్మెంట్ కావాలన్న అనుకున్న వాళ్ళకి మాత్రమే ఈ మెసేజ్. సో డైరెక్ట్గా కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నా అపాయింట్మెంట్ కావాలి అనుకున్న వాళ్ళకి మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, నేను ఇచ్చే నంబర్స్ రాసుకోండి. ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ 9951197198 9951197198. సెకండ్ నంబర్ 9966000317 9966000317. అంటే
అపాయింట్మెంట్ కావాలని ఎందుకంటానంటే పేరు బాగుందా లేదా చెప్తాను. అపాయింట్మెంట్ అడిగినా కూడా పేర్లో నంబర్స్ బాగుంటే మీకు అపాయింట్మెంట్ అవసరం లేదు, నన్ను కలవాల్సిన అవసరం లేదని చెప్తా. రాంగ్ నంబర్స్ ఉంటే ఏ నంబర్ రాంగ్ ఉంది క్లియర్గా వాయిస్ ఇస్తాను. పేర్లో రాంగ్ నంబర్స్ ఉన్న వాళ్ళు లేట్ చేయకండి, వెంటనే నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. చాలామంది ఎలా ఉన్నారంటే ఇప్పుడు ఒక పేరు పెడతారు, వాయిస్ ఇచ్చాక ఇంకొక పేరు, వాయిస్ ఇచ్చాక ఇంకొక పేరు. బాగలేదండి అంటే కూడా మేము కరెక్ట్ చేసుకోము. సో బాగలేదుకున్నా కరెక్షన్ చేసుకోము అనుకున్న వాళ్ళు, ఇప్పుడు బ్లడ్ టెస్ట్లు చేసుకున్నాము, లివర్లో ప్రాబ్లం, కిడ్నీలో ప్రాబ్లం, ట్రీట్మెంట్ తీసుకోము అనుకున్న వాళ్ళు టెస్టులు చేసుకోవడం కూడా వేస్ట్. సో పేరులో బాగాలేనప్పుడు కరెక్షన్ వినడము, పేరు పెట్టి వినడము కూడా దోషాల్ని ఓపెన్ చేయడం. సో కరెక్షన్స్ చేసుకోము అన్నవాళ్ళు దయచేసి మీ పేరు డీటెయిల్స్ నాకు పెట్టకండి. బాగలేకపోతే కరెక్షన్స్ చేసుకుంటామన్న వాళ్ళు మాత్రమే పెట్టండి. ఇంకా నా వాయిస్ కంప్లీట్లీ గాన్. ఒక అమ్మాయి పెడుతుంది, నా లవరు కరెక్షన్ చేసుకోమా అంటే నాకు అబ్బాయి కొట్లాట్లు అవుతున్నాయి, నేను ఫీజు కట్టను. ఈ అమ్మాయి బ్రదర్ సిస్టర్ కోసం పెడతాడు, మా సిస్టర్ని అడుగుతానండి, వాయిస్ ఇచ్చాక మా సిస్టర్ని అడుగుతాను. పేర్ని వైబ్రేషన్ ఓపెన్ చేశాక కరెక్షన్స్ చేసుకోలేకపోతే ఈ దోషాలు ఇంకా ఎక్కువ కొడతాయి. ఐ డోంట్ వాంట్ యూ టు హర్ట్ బై ఓపెనింగ్ యువర్ నేమ్స్. సో కరెక్షన్స్ బాగాలేకపోతే చేసుకుంటాను మాత్రమే పెట్టండి, వాళ్ళకి నేను క్లియర్గా వాయిస్ ఇస్తాను. గాడ్ బ్లెస్ యూ. దిస్ ఈజ్ యువర్ బ్రదర్ డాక్టర్ కిరణ్ నెహ్రూ.